అందుకు మనం ఈ మిగతా చెప్పుకున్నటువంటి మెంటల్స్ మోడాలిటీస్. అయితే కాజేషన్కి ఉన్నటువంటి వాల్యూ ఎప్పుడూ కాజేషన్కి ఉన్నది. మనకి సైడ్ ట్రాక్ అవుతున్నప్పుడు దారిలో పెడుతుంది తీసుకొచ్చి కాజేషన్. అంటే డ్రగ్ నుంచి మనం పక్కకి సైడ్ ట్రాకింగ్ కొట్టేస్తున్నప్పుడు డ్రగ్ దగ్గరికి తీసుకొస్తుంది. ఇది నేట్రమూరు టైమింగ్స్. ఫిజికల్ సింటమ్స్ అగ్రవేషన్ మామూలుగా గుర్తుంచుకోవాలి. ఇంకా ఈ హెడేక్స్ వచ్చినప్పుడు ఇంకొక మోడాలిటీ నేట్రమూర్ అని తెలియటానికి నాసియా వికారం, తర్వాత వామిటింగ్, వాంతులు. ఎలాగంటే సేమ్ థింగ్, గంజిలాగా, గంజి కలిపి నీళ్లులాగా మొదలై సేమ్ ఇదో చెప్పింది. నేట్రమూర్ అయినంతకాలం అదంతే. కనుక నాసియా, వామిటింగ్ మూడవది దీంతో కలిసి ఉంటుంది. ఫోటోఫోబియా అంటే కళ్ళు ఏమాత్రము వెలుతురును భరించలేవు. డ్రెడ్ ఆఫ్ లైట్. గదిలో తలుపులన్నీ వేసేసుకుని అలాగా దిండులోకి తలకాయ పెట్టుకుని మొహం పెట్టుకుని పడుకుంటారు. లేకపోతే తల కింద దిండు పెట్టుకుని మొహాన్ని ఇంకో దిండు వేసుకుని పడుకుంటారు. ఆ తలుపు అలాగా ఇట్లా ఓర్రగా తీసి లోపల లైట్ పడ్డా కూడా భరించలేదు. ఇట్స్ ఎ టిపికల్ ఇండికేషన్ ఆఫ్ నేట్రమూర్ హెడేక్స్ ఆర్ నేట్రమూర్ ఫిజికల్ సఫరింగ్. ముఖ్యంగా టిపికల్ గా హెడేక్ లోనే మీకు బాగా దొరికిపోతారు నేట్రమూర్ వల్ల. ఇంకొక మోడాలిటీ బాగా పొద్దున్నే కళ్ళ ముందు ఇలాంటి స్పార్క్స్ కనిపిస్తాయి. కళ్ళ ఎదురకుండా నిప్పుల వలలు కనిపిస్తాయి, లేదా మెరుపు తీగలు కనిపిస్తాయి, మెరుపు తీగలకు కనిపిస్తాయి. ఒక పావు గంట అరగంట అవి విత్ గ్రేట్ స్పీడ్ దే డ్యాన్స్. అవి ఉన్నంతసేపు రేంజ్ ఆఫ్ విజన్ తగ్గుతుంది. అంటే ఇలా చూస్తూ ఉంటే ఈ యాంగిల్లో ఉన్నవన్నీ కనిపిస్తాయి, ఈ యాంగిల్లో ఉన్నవన్నీ కూడా గోడ పెట్టినట్టు బ్లర్ అయిపోతాయి. అంటే ఒక డిమార్కేషన్ లైన్ అవతల ఏమీ కనిపిస్తావు. కన్ను తెరిచి ఏముంటుంది, మీరు అక్కడ ఉంటే మిమ్మల్ని చూడాలంటే ఇట్లా కనిపిస్తారు, ఇలా చూడాలన్నమాట. అంటే ఒక యాంగిల్ నేరో డౌన్ అవుతుంది. మనకి కెమెరాలో ఎపర్చర్ అడ్జస్ట్మెంట్ లాగా నేరో డౌన్ అయిపోతుంది. మిమ్మల్ని చూడాలంటే ఇటు చూడాలి, అంటే కాకి దృష్టి అంటారే అలా వచ్చేస్తుంది. ఆ కాసేపు ఆ అరగంట గంట ఎంతసేపు ఇవి డిసపియర్ అయిపోతూ ఉండగా హెడేక్ స్టార్ట్ అవుతుంది, దంచేస్తుంది. ఇంకా వికారం, వాంతి, ఈ చెప్పిన లక్షణాలని కూడా. కనుక ముందు కళ్ళ ముందు స్పార్క్స్ వస్తాయి. వచ్చాయంటే ఆ వేళ దుకాణం పెట్టేసింది, ఇంకా ఆఫీస్ గీఫీస్ మానేయటం లెక్క ఇంకే ముందే తెలుస్తుంది. వచ్చి అది తగ్గుతూ ఉండగా ఈ కళ్ళ ముందు మళ్లీ సైట్ తిన్నగా కనిపించడం, డిమ్ అయిపోయింది, తిన్నగా ఈ రేంజ్ మారుతూ ఉంటుంది. అది రావటం ఏమిటి, హెడేక్ రావటం ఏమిటి, రెండు ఒకటే. ఇంకా వికారం, వాంతి రాకపోయినా సరే నోట్లో ఏమీ పెట్టుకునేటువంటిది ఉండదు. ఇక మర్నాడు మధ్యాహ్నానికో సాయంత్రానికో మంచినీళ్ళు అయినా నోట్లో పోసుకుంటానికి అవకాశం. అంత అసహ్యంగా నాస్టీగా ఉంటుంది. ది నాసియా ఈజ్ బోత్ మెంటల్ అండ్ ఫిజికల్. చాలా ఏషియంగా ఉంటుంది, తాగేవి తినేవి ఏదైనా సరే. ఇది ఒక సింటమ్. నేట్రమూర్ టిపికల్ నేట్రమూర్ ఇండికేట్ చేస్తుంది సింటమ్. అయితే మిస్లీడింగ్ ఎక్కడంటే ఇదే రకమైన లక్షణాలు ఫాస్ఫరస్ హెడేక్ కూడా ఉంది. సరిగ్గా ఇస్తే ఈ డిస్క్రిప్షన్ అంతా సరిపోతుంది. ఈ స్పార్క్స్, ఈ లైట్నింగ్స్, ఈ వ్యవహారం అంతా కూడా. ఇక మిగతా సింటమ్స్ సమస్య లేదు. ఫాస్ఫరస్ కి నేట్రమూర్ కి ఫాస్ఫరస్ లోనేమో ఐస్ కూల్డ్ థింగ్స్ కోరుతూ ఉంటాడు. నేట్రమూర్ లో ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ హీట్ కానీ కోల్డ్ కానీ ఏదీ భరించలేదు. ఐస్ కూల్డ్ థింగ్స్ ముట్టుకోలేడు, ఎండ ఎక్కువగా ఉన్నా ముట్టుకోలేడు, స్నానం చేయడానికి చన్నీళ్లు స్నానం చేయలేడు, కొంచెం ఎక్కువ వేడిగా ఉంటే చేయలేడు, కొద్దిగా గోరువెచ్చగా. కాఫీ బాగా వేడిగా ఉంటే తాగలేడు, కూల్ డ్రింక్ తాగలేడు, మోడరేట్ గా ఉంటుంది. ఇది నేట్రమూర్.
ఫాస్ఫరస్ అలా కాదు, బాగా చల్లగా ఉంటే బాగా ప్రాణానికి హాయిగా ఉంటుంది, తాగేస్తారు, తాగి 2 నిమిషాలు బడులు కలుపుతారు హెడేక్. కనుక మిగతా సింటమ్స్ అన్ని వేరుగా ఉంటాయి, దానికి వేరు దీనికి వేరు ఉంటాయి. ఈ సింటమ్ మాత్రం కామన్ ఫాస్ఫరస్ కి నేట్రమూర్కి. 2 కూడా క్రానిక్ లైఫ్ లాంగ్ సిక్ హెడేక్స్ ని మిరాక్యులస్ లైఫ్ లాంగ్ క్యూర్ ఇచ్చే డ్రగ్స్, అది గుర్తుపెట్టుకోవాలి. నేట్రమూర్ అంతే, ఫాస్ఫరస్ అంతే. హెడేక్స్ అనగానే బ్రయోనియా అది ఇది ప్రాపగాండా కబుర్లు చెప్పకూడదు. అంటే కొన్ని డ్రగ్స్ గుర్తుండి ఇట్లాంటివి చెప్పకూడదు. తలనొప్పులకు బ్రయోనియా సవాల్ అన్నట్టు తనేస్తాయి ఒక మాట, అంటే నేరుగా వెళ్ళిపోతుంది పక్కకి, దాని సింటమ్స్ ఉండవు. వీడు దానికి ఉన్న ప్రశస్తిని బట్టి వేస్తూ ఉంటాడు. తలనొప్పి రాగానే బ్రయోనియా వేసి, కొందరు కడుపు నొప్పి రాగానే బ్రయోనియా వేస్తారు. చేయకూడదు. దాన్నే రొటీన్ ప్రిస్క్రిప్షన్ అంటారు. ఒక్కో మాట ముష్టెడుకుంటూ పోతుంది, వేసిన మందు ఎందుకు పనికిరాదు. ఈ 2 ఎక్కువ గుర్తుండవలసినవి. మిగతా డ్రగ్గులు కూడా వాటి సింటమ్స్ తో గుర్తుండాలి. ఈ 2ంటికి ఉంది స్ట్రాంగ్ మోడాలిటీ ఇప్పుడు చెప్పింది. తర్వాత నెక్స్ట్ మోడాలిటీ పైత్యపు మంట అంటారు, ఎసిడిటీ. కడుపులో విపరీతమైన పైత్యం మంట. ఇది కూడా ఇందాక చెప్పిన టైమ్స్, సూర్యోదయం సన్ రైజ్ తో స్టార్ట్ అయ్యి పైకి ఇంక్రీజ్ అవుతుంది, లేకపోతే 9:30కి స్టార్ట్ అయ్యి ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడే నేట్రమూర్ అర్థం. లేకపోతే సాయంత్రం 4 నుంచి కనిపిస్తుంది కొందరికి, వాళ్ళకి లైకోపోడియం. అదే రకమైన మంట, మంటలో ఏం తేడా ఉండదు, విపరీతమైనటువంటి కడుపులో మంట. సాయంత్రం 4వ ప్రాంతాలకి ప్రారంభమైతే లైకోపోడియం వాళ్ళు, సన్ రైజ్ తో కానీ 9 AM కానీ ప్రారంభమైతే నేట్రమూర్ వాళ్ళు, 9 PM ప్రారంభమైతే బ్రయోనియా వాళ్ళు. సేమ్ డిసీజ్ అకార్డింగ్ టు ది పూర్ ఎలోపత్. ఎలోపతి డాక్టర్ ప్రకారం ఈ 2 కూడా ఎసిడిటీ అనే జబ్బే, వ్యాధియే. వాడు యాంటీ యాసిడ్స్ అలాగా టన్నులు వెటర్నరీ డోసులు తినిపిస్తూ ఉంటాడు. అంటే యాసిడ్ కి విరుగుళ్ళు అని చెప్పి టాబ్లెట్స్ ఇవి మారిస్తే అవి మారిస్తే ఇవి, ఈ తయారు చేస్తున్న కంపెనీల వాళ్ళందరూ బాగుపడ్డదాకా తినిపిస్తాడు యాంటీ యాసిడ్స్. చేసేది ఏమీ లేదు. 9 PMకి వచ్చేటువంటి వాడికి బ్రయోనియా. అలాగే 1 PM ఈ టైంలో కొంతమందికి వస్తుంది విపరీతమైన మంట. వచ్చేసి అంతకుముందు తిన్నటువంటి అన్నం వెళ్ళిపోతుంది, కడుపులో నొప్పి, మంట, కళ్ళను వాంతి అని వెళ్ళిపోతుంది. ఈ పై చెప్పిన డ్రగ్స్ ఏది పనిచేయదు, వాటి టైం కాదు అది, అంతా శిక్షిస్తము. ఆర్సెనికం ఆల్బమ్ గ్యాస్ట్రిక్ అల్సర్ విత్ 1 డోస్ క్యూర్ చేశారు మా డాక్టర్ గారు అంటారు. క్యూర్ అయిపోతుంది ఇది కానీ మీరు పట్టగలిగితే. యాసిడిటీ 10 ఏళ్ల నుంచి మందులు పుచ్చుకుంటున్న దగ్గర 1 డోస్ తో టక్కని కొట్టేశారు అని చెబుతారు. మీరు ఇవి పట్టుకుంటే 1 డోస్ తో కొట్టేస్తుంది. అగ్రవేషన్ టైప్. ఇంకా కొన్ని చూసుకోవాలి సింటమ్స్ మనిషిలో. ఆర్సిక్ ఆల్బమ్ సింటమ్స్, సున్నితమైన మనస్తత్వం, వెరీ డెలికేట్, వెరీ ఫైన్. తర్వాత మనుషుల్ని చూసి ఎవరేం ఫీల్ అవుతున్నారో అని చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈజ్ నెవర్ రూల్డ్ విత్ ఎనీవన్. ఎదుటివాడి ఫీలింగ్స్ బాగా తెలిసినటువంటి పేషెంట్స్ లో ఆర్సిక్ ఆల్బమ్ వాడు ఒకడు. మరీ మొహమాటంగా ఉంటాడు. తన డ్రెస్సు, ఇల్లు, వాకిలి అన్ని కూడా చాలా నీట్ గా జాగ్రత్తగా. హీ ఫీల్స్ ఇన్సల్టెడ్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఇన్ ది హౌస్. ఇక్కడ పెట్టవలసిన వస్తువు ఇక్కడ ఉన్నదంటే ఎవరన్నా వచ్చి చూశారంటే తలకాయ తీసేసినట్టు ఉంటుంది. పక్కనే సల్ఫర్ వాడు ఉంటాడు, దున్నపోతుంది, మరి పేడా బెల్లం అన్నీ ఉంటాయి. భోజనం చేస్తూ దాని మీద ఆ వీపు రుద్దుకునే బ్రష్ పెట్టుకుంటాడు. వాటి టేస్ట్ అది అన్నం మీద బ్రష్ అక్కడ పెట్టుకుని వాకిట్లో వెళ్ళొచ్చి మళ్ళీ ఆ బ్రష్ తీసేసి అన్నం తింటాడు. పేడ బెల్లం తేడా సల్ఫర్ వాడికి. సెన్స్ ఆఫ్ డీసెన్సీ అసలు వీడికి సెన్స్ ఆఫ్ డీసెన్సీ ఎక్కువ. స్కిన్ డెలికేట్ గా ఉంటుంది,
కానీ దగ్గు వల్ల మొహాన ఫోల్డ్స్ ఏర్పడి ప్రీమెచ్యూర్లీ ఓల్డ్. మనిషి డెలికేట్ గా ఉండేటప్పటికే తొందరగా ఓల్డేజ్ కనిపిస్తుంది మొహాన. అంటే 35 years వాడు 40-45 years వాళ్ళగా మొహం రింకిల్స్ పడిపోయి అలాగా నీరసంగా కనిపిస్తూ ఉంటాడు. ఇలాంటివన్నీ చూసుకుని మనం వీడికి కావాల్సిన ఆల్బం వేయాలి. అలాగే ఇంకోటికి విపరీతమైన కడుపులో మంట నొప్పి గిల గన్న తనుకుంటాడు. ఓ గంటన్నర తనుకుని ఆ పైన బ్రహ్మాండమైనటువంటి సెమీ లూజ్ మోషన్ ఒకటై ప్రాణానికి వైకుంఠంగా ఉంటుంది. రాత్రి 12 గంటలకి 0 టైంకి మోషన్ అయిపోయి అప్పటికే ఫస్ట్ షో వదిలిపెడతారు. అంటే వీడికి కడుపు నొప్పి పూర్తిగా వదిలిపోతుంది. ఇంగ్లీష్ పిక్చర్ అయితే సెకండ్ షో కూడా వదిలిపెడతారు. అంటే పూర్తి రిలీఫ్ వచ్చేస్తుంది వీడికి. వీడెవడు చైనా వాడు. వీడికి చైనా 1 డోస్ వేయండి, ఎసిడిటీ అన్ని వెళ్ళిపోతాయి. కనుక ఎసిడిటీకి చైనానా, ఎసిడిటీకి నేట్రపూరా అని చూసుకునే దరిద్రులకు లొంగేది కాదు హోమియోపతి. ఎసిడిటీకి ఏం మంది ఇస్తారండి అని అడిగిన వాడు అలా అడుక్కు తింటూ ఉన్న మొహంలో అలా కూర్చోవస్తుంది. కడుపు నొప్పి, ఎసిడిటీ, తలనొప్పి, మంట, కేస్ టేకింగ్ లో పడపడ రాసేసుకుంటాం. ఏది సింప్టమ్ కాదు ఇందులో. ఇవన్నీ సింప్టమ్స్ కిందే చదువులు వేషాలు రాసుకుంటాం మొదటి రోజుల్లో తెలియక. మొదటి రోజుల్లో కొనాడం తుది కాలంలో కూడా అవే రాస్తూ ఉంటాం చివరి దాకా. కేస్ హిస్టరీ తీసుకోండి అంటే కేస్ టేకింగ్ లో వాడు చెబుతూ ఉంటాడు, వీడు రాస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా 2 ఏళ్ళు సేవలు పడ్డట్టు గుడ్డెత్తులు. వాడు చెప్పినవన్నీ రాయాలి, మానకూడదు. కానీ మనం మళ్ళీ వాడిని అడిగి రాసుకోవాల్సిన పక్కన ఉన్నాయి. అవి లేకపోతే హోమియోపతి ఎవరు తలనొప్పి అయినా సరే ఏమైనా సరే ఏం తింటే ఎక్కువ అవుతుంది, ఏం చేస్తే ఎక్కువ అవుతుంది, ఏమీ సింప్టమ్స్ అందలేదు. మామిడి పండు తింటే అంటే వచ్చేస్తుందండి కడుపంతా మండిపోతుందని. సింప్టమ్స్ కాదు కానీ కొంచెం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్లూ అందడం మొదలెట్టింది. అరటి పండు తింటే అంటే తిన్నా సరేనండి ఎక్కువ అవుతుంది అన్నాడు. బత్తానారించకాయ రస అమ్మో ఎక్కువైపోతుంది. అదేమిటయ్యా అంటే ఏ పండు తిన అప్పుడు చెబుతాడు. 3ో 4ో చెప్పాక అది విశాఖపట్నం మెంటాలిటీ, వైజాగ్ డిస్ట్రిక్ట్ మెంటాలిటీ అంటారు దాన్ని. వాడు మొదట ఫ్రూట్స్ ఏవి తిన్నా సరే కడుపులో మంట ఎక్కువ అవుతుందని చెబితే బాగుంటుంది. కానీ మీరు 3ో 4ో వాడిని కింద మీద పెట్టాక 5వది అదేమిటంటే ఫ్రూట్ ఏదైనా సరే ఏం చెబుతాడు అంటే వీళ్ళు అతికివ్వడం ఎంత పట్టుదలో సింప్టమ్స్ చెప్పడం కూడా అంతే పట్టుదలం. ప్రతి 6 నెలలకి మీ చేత ఖాళీ చేయిస్తే ఇంకో 100 రూపాయలకి ఇంకోటికి అద్దెకి వస్తుంది. వైజాగ్ మెంటాలిటీ అంటే రేటు పెంచడం కోసం ఇల్లు ఖాళీ చేయించడం. సింప్టమ్స్ లో కూడా అదే మెంటాలిటీ ప్లే చేస్తాడు వైజాగ్ డిస్ట్రిక్ట్ లో. మిగతా చోట్లలో చాలా సాఫీగా వస్తాయి సింప్టమ్స్. ఈ డిస్ట్రిక్ట్ లో మనం వాడు ల్యాండ్ లార్డ్ మీద టెనెంట్ వేయాల్సినటువంటి లిటిగేషన్లని వేయాలి సింప్టమ్స్ రావాలంటే. అంటే ఇల్లు కట్టుకోవాలంటే ఇటుకలు, రాళ్లు, సున్నం రోడ్లకు పోసుకునేటువంటి డీసెన్సీ ఉన్నటువంటి వాళ్ళ సిటీ కదా ఉంది. అంటే వీఆర్ అబార్జినల్స్ అండ్ స్కావెంజర్స్. రోడ్డు మంది బండి వెళ్ళక్కర్లేదు. మనం ఇల్లు కట్టుకుంటున్నామంటే మన రాళ్లన్నీ రోడ్డు మీదే ఉంటాయి. అది వైజాగ్ అంటే. మరి సింప్టమ్స్ లాగాలంటే ఎట్లా అవుతాం? ఆ రాళ్లు లాగినట్టు లాగాలి. వాడి దగ్గర ఎత్తుకుపోవడానికి వస్తువు ఏం దొరకకపోతే మీ సైట్ ఖాళీగా ఉంటే మట్టి తవ్వి ఎత్తుకుపోతాడు. ఈ డిస్టిక్ లో ప్రపంచంలో గ్రోత్ మొత్తం మీద ఏ డిస్టిక్ లో ఏ ఏమి దొరకకపోతే మట్టి తవ్వుకేస్తాడు. అంటే ఊరికే పోడు. సో ప్రాఫిటబుల్ బిజినెస్. స్టీలింగ్, బెగ్గింగ్, పార్ట్ టైం బిజినెస్ గదిలో డిస్ట్రిక్ట్ ఇది ఉంటే తప్పనిసరిగా మీరు సింప్టమ్స్ లాగడం చాలా కష్టం ఈ డిస్ట్రిక్ట్ లో. ఇటు పోయినా తేలికే, ఇటు పోయినా తేలికే. ఇంకా ఇక్కడ మధ్యలో మెళ్ళో హారంలో మణిలాగా ఉంది మన ఊరు. బాపడకండి, ఇవన్నీ నా 20 years ఎక్స్పీరియన్స్. వాడు ఫ్రూట్స్ ఏ తిన్నా అలాగే అవుతుందని అరగంట మిమ్మల్ని కింద పెట్టి నీళ్లు వేసి చేపడు.
మిగతా సింటమ్స్ ఏమీ దొరకవు, బ్లాండ్ గా ఉంటాయి. పండు ఏది తిన్నా అలాగే అయిపోతుంది. అంటే వాడి ఎసిడిటీకి ఏమివ్వాలంట? హ్యానిమన్ 3 పేజీలు రాశాడు, ఫ్రూట్స్ తినే అదృష్టం లేనటువంటి వాడు అని చెప్పి. వీడికి ఫస్ట్ మార్క్ ఇచ్చాడు, సెకండ్ మార్క్ ఈ 2 మీసాల ప్యాకెట్లలో వస్తాయి ఇందాక కేసుకి. అంటే డ్రా అవుతారు ఈ ఇద్దరు. ఇప్పుడు మీరు ఆ డ్రగ్గులోకి ఎడతాడా ఈ డ్రగ్గులోకి ఎడతాడా అన్నటువంటి సింటమ్ కోసం అప్పుడు మీరు వెతకగలుగుతారు తేలిక. అంటే ఈ 100 డ్రగ్గుల్లో దేంతో కెడతాడు అనుకునే కన్నా ఈ 2 డ్రగ్గుల్లో దేంతో కెడతాడన్నా తేలిక. పడన్ నాట్ ఎవర్షన్. Fruits disagree with the constitution. It is a symptom. Aversion to fruits is a total aversion to fruits is a symptom, but the main symptom which can be relied upon by a homeopath is fruits disagree to the stomach. ఈ 2 ర్యాంక్ డ్రగ్స్ కనుక ఎసిడిటీకి ఆర్సనిక్ ఆల్బమ్ ఇచ్చాం అనేస్తే వీడు ఏం లాభం లేదు, పని చేసి. ఏది మొత్తం అన్ని ఒక్క మాట చెప్పుకోలేదు కదా. వీళ్ళైందా ఎప్పుడు పగలా రాత్రి ఆఫ్టర్ మీల్స్ అని లెక్కలేదు, క్లాస్ టైమే లెక్క. ఎందుకంటే ఒక్కో మీల్స్ ఒక్కో టైంలో తీసుకుంటాడు. ది సన్ రైజ్ అండ్ సన్సెట్ are impersonal and universal, therefore aggravations and ameliorations, many of them carry with the time, watch time, than with the personal time. Morning 11 to 11 what to do 11 morning. 40 డ్రగ్స్ ఉన్నాయి దానికి. నేను టిపికల్ కేసెస్ ఏం చెబుతున్నాను ఇక్కడ. అంటే if we go into the exceptions and miscellaneous before we go into the typical cases, we will be confused. So let the teaching method run in the proper way so that you may be better benefited. Otherwise, if I want to confuse you, I can do it. మిగతా డ్రగ్స్ మీద తెర ఎందుకు వేసేస్తామంటే మీకు ఎంట్రన్స్ ఈజీగా ఉండటం కోసం. లేకపోతే వరుసలో ప్రతి గంటకి డ్రగ్గులు ఉన్నాయి. ఇప్పుడు సాయంత్రం 4 to 8 అగ్రవేషన్ అనగానే లైకోపోడియంకి రష్ అవుతాం, వెంటనే పక్కనే హెలిబోరస్ కూడా అదే టైం. అందుకని జాగ్రత్తగా ఈ అగ్రవేషన్స్ అండ్ ఎమిలిరేషన్ టైమింగ్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ప్రతి డ్రగ్ మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నప్పుడు వీడు ఎన్నింటికి కనిపిస్తాడు, ఈ డ్రగ్ వాడు ఎన్నింటికి కోపంగా ఉంటాడు, ఎన్నింటికి ప్రశాంతంగా ఉంటాడు, మొత్తం అంతా కలిసి పిక్చర్ రావాలి డ్రగ్. అంటే క్రమంగా మీరు రిపీటెడ్ గా డ్రగ్ చదువుతున్న కొద్దీ ఇది వస్తుంది. నెక్స్ట్ ఆల్ హెడేక్, ఇంకొక మోడాలిటీ. టోటల్ ఎమిలిరేషన్ ఇంటూ స్లీప్. తలనొప్పి నిద్ర పట్టిందంటే లేచేటప్పటికి తలనొప్పి, శుభ్రమైన నిద్ర పట్టాలి. ఆర్ కాన్వర్స్లీ తలనొప్పి తగ్గే టైంకి నిద్ర పట్టాలి. అంటే మనం మందు తినగా వేస్తే ఏమవుతుంది? హెడేక్ కి పనిచేస్తూ ఉంటే, అంటే మనిషికి పనిచేస్తూ ఉంటే he goes into a happy sleep from which you should never disturb him and he will wake up very happily. మందు వేసిన తర్వాత అలా నిద్ర పడితే ఇదిగో అంటాడు ఒక్కో హస్బెండ్. ఏమిటంటే నీరసంగా ఉందేమో, ఏమన్నా తాగుతుందేమో. వీడు తాగకుండా అంటుకుంటా. ఎందుకంటే హీలింగ్ లో నిద్రపడుతూ ఉండగా లేపిన వాడికన్నా డాంకీ ఇంకొకటి లేడు. ది కాన్స్టిట్యూషన్ నోట్స్ వాట్ ఇట్ వాంట్స్, యూ కెన్ రిలై అపాన్ ఇట్. వాడికి నీరసంగా ఉంటే లేచి ఏమన్నా తాగడానికి అడుగుతాడు, ఏం కనగలేదు. అందుకని నిద్రలోకి లేపి యంగ్ హస్బెండ్ ఆఫ్ యంగ్ వైఫ్ అండ్ వర్క్ స్టిల్ ఓల్డ్ హస్బెండ్స్ ఆఫ్ యంగ్ వైఫ్ ఇలా లేపడుతూ దశలో కూడా లేనివాడు కైకని అడిగినట్టు అడుగుతూ ఉంటారు. వాడు నిద్ర పట్టనివాడు, నిద్ర పట్టడం లేదంటాడు. శ్రీశైలంలో ఒక కప్పులు వచ్చారు, ఇలాగే చచ్చిపోయాను. వాళ్ళు హోమియో క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉన్నారు. కమ్ పేషెంట్, అంటే డాక్టర్ కమ్ పేషెంట్ ప్లస్ కంపౌండర్.
సరే వాళ్ళు మాతో పాటే రెసిడెన్స్ అన్ని పక్కనే అరేంజ్ చేశాం. తెల్లవారు నిద్రపోవట్లేదని చెప్పేవాడు ఆవిడ. నిద్రపోతు నిజమే. 5-6 రోజులు చూసాం. రోజు డ్రగ్ ఎక్కడేస్తాం, బుర్ర పేలిపోతుంది పేషెంట్కి. ఏంటి వాట్ ఈజ్ రాంగ్ విత్ అస్ అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్, వీ హావ్ నాట్ అబ్జర్వ్. అదే రాంగ్. పొద్దున్నే వచ్చేవాడు. ఏమయ్యా నిద్ర పట్టిందంటే లేదండి షీఈ్ ఆఫుల్ అనేవాడు. హెడేక్ ఎలా ఉందంటే ఇట్ ఈజ్ ఓఫుల్ అనేవాడు. అంటే కొంచెం ఈ బఫోనరీని మనిషి దగ్గర ఎపిగ్రమాటిక్ టైప్ ఆఫ్ స్పీచ్ ఇలాంటివి ఉన్నాయంటే ఎగారికస్ వేయాలంటే వాళ్ళకి. షీఈ్ ఆఫుల్ అనేవాడు, హెడేక్ ఓఫుల్ అనేవాడు. ఈ రెండు వాడేవాడు పొద్దున్నే. సరే ఏమిటని చూసి ఊహండి ఈ చదువుకుంటానికి వచ్చిన వాళ్ళని ఆయనకి అన్ని కొత్త రాత్రి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉందని చెప్పి తగిలించాము రోజున. రాత్రి 9:30-10 అయ్యేటప్పటికి వాడిని పొమ్మని సతాయించాడు. మేము పర్లేదు నువ్వు వెళ్ళిపోమని. వీడు పాపం కుర్రగా భయపడి వచ్చేసాడు. వీడు కొట్టాడు. మర్నాడు వచ్చేసేవాడు డొక్క చెప్పేస్తానని చెప్పాను. నువ్వు అక్కడే ఉంటూ ఉన్నాడు. నిద్ర పట్టినప్పుడల్లా లెక్కుతున్నాడు. డిస్కవర్ ఇది నిద్ర పట్టలేదు. నిద్ర పడితే ఆవిడ వీక్నెస్ వస్తుందని విడిపోయాను. అండ్ షీ ఈజ్ నాట్ అలౌవింగ్ హర్ టు స్లీప్ అండ్ దేర్ ఫోర్ హీ ఈజ్ నాట్ స్లీపింగ్, హీ ఈజ్ టూ బిజీ. మరి ఆఫుల్ అండ్ ఓఫుల్ గా ఏముంటాయి ఎవరెడ్డికి? సరే అక్కడేవో ఫ్యామిలీస్ చూసి ఈవిడ్ని 2 రోజులు అక్కడ వదిలిపెట్టాను లేడీస్తో. శుభ్రంగా నిద్రపోయింది. ఎలా ఉందంటే మనసు బాగా నిద్రపట్టింది. అది పక్కన వీడు యాంటీపతిక్ మెడిసిన్. రాత్రి 10ంటికి నిద్ర పట్టింది, పొద్దున 5ంటికి లేచాను అని ఆవిడ చెప్తే మై గాడ్ అన్నాడు. అంటే ఈ మధ్య నీరసం వస్తే అని. ఎందుకు వస్తుంది వాడికి? ఈజ్ ఎ ఫూల్. కనుక ఇలాంటివి చాలా పిట్ఫాల్స్ ఉంటూ ఉంటాయి. ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 2,000 రూపాయలు జీతం ఆయనకి. కొడుకుని తీసుకొచ్చాడు, చిన్నవాడు వాడు పాపం 6 నెలలు. ఆ కొడుకు తల్లి, ఆ కొడుకు తండ్రి వాళ్ళిద్దరూ వచ్చారు. దగ్గు తలుపు గొంతు చాలా ఆల్మోస్ట్ డిప్థెరిక్ కండిషన్ లాగా ఉంది, డేంజరస్. సరే మెడిసిన్ ఇచ్చి మళ్ళీ రేపు మార్నింగ్ తీసుకురానంటే ఎలా ఉంది. మర్నాడు తీసుకొచ్చి కుర్రాడికి ఎలా ఉందని అడిగితే వాడు చూతాడు గాడితే నిన్న నైట్ తెల్లవారులు నా వైఫ్కి స్లీప్ లేదండి. కుర్రాడు తగ్గుతున్నాడు. వాడు కుర్రవాడికి ఎలా ఉందో చెప్పడు, వైఫ్కి స్లీప్ లేదు. ఐ మస్ట్ బి డంకీ. అందుకని మనం వేరియస్ లెవెల్స్ ఆఫ్ ట్యూనింగ్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. వాడి గురించి చెప్పడం, ఈవిడ నిద్ర పట్టలేదు అంచేత వాడి మంచి మంది ఏంటి అన్నాడు. అంటే కాళ్ళంటే 2 ఉన్నాయి కానీ ఇవల్యూషన్ లో ఇంకా 4 లెగ్గడ్ బీయింగ్ అనమాట. వాడు ఫిజికల్లీ హీ ఈజ్ 2 లెగ్గడ్, బట్ స్టిల్ హీ స్మగిల్ ఇన్ టు 2 లెగ్గడ్ బాడీ. అలాంటప్పుడు సింప్టమ్స్ మనం ఎలిసిట్ చేయడం చాలా కష్టం. నిద్ర నేత్రం 3 వాడికి నిద్ర పట్టి చాలా హైగా అన్ని హెడేక్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. వామిటింగ్, నాసియా ఇవన్నీ తగ్గిపోతాయి. కనుక గ్రేట్ ఎమిలరేషన్ ఆఫ్ ఫిజికల్ సిమ్టమ్స్ ఇంటూ స్లీప్. అలాగే స్వెట్, చెమట పోసేటప్పటికి జ్వరం కానీ తలనొప్పులు కానీ ఇవన్నీ రిలీఫ్ ఇచ్చేస్తాయి. ఈ చెమట ప్రయోజనం కూడా ఉంది. చెమట పోస్తే అన్ని తగ్గిపోతాయి, లేదా అన్ని తగ్గే టైంలో చెమట పోస్తాయి. 2 ట్రూవే. చెమట పోస్తే జ్వరం తగ్గుతుంది. చెమట పోసిన జ్వరం తగ్గలేదు అంటే 2 డ్రగ్స్ మిగులుతాయి. జాగ్రత్త. మనిషి చెమట పోసినా జ్వరం తగ్గలేదు అంటే అది ఉంటే ఓపియం అవుతుంది, లేకపోతే బెట్సాల్. ఒళ్ళు వేడిగా కాగిపోతూ ఉంటుంది, 104, 105 జ్వరంగా ఉంటుంది. ఆ ఒంటి మీద చెమట సల కాగులో నీళ్లలో మరుగుతూ ఉంటుంది. హాట్ స్వెట్స్ ఒంటి నుంచి అలా స్నానం చేసినట్టు పడుతూ ఉంటాయి. పడితే ఇక తగ్గుతుంది కావచ్చు అనుకుంటాం, తగ్గవు.
ఆ రెండే డ్రగ్స్ మిగులుతాయి. ఏది కొంతవరకు పైరోజనం కూడా ఉంటుంది, కానీ ఈ రెండే ఎక్కువ ప్రాధాన్యత. చెమట పట్టినా దగ్గర కానీ చెమట చాలా ప్రాధాన్యతగా పడుతుంది. పైరోజనం కూడా యాడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ టూ కూర్చుండాలి, తర్వాత ఉండవు. పైరోజన్ హార్ట్ స్ట్రెస్ ఉంటాయి. ఓపియం అండ్ మెర్సాల్ బోత్ డ్రగ్స్ హ్యావ్ హార్ట్ స్ట్రెస్. ఓపియంకి సఫరింగ్స్ ఏమి ఉండవు. 104 జ్వరం 105 జ్వరం ఉన్నా కానీ కళ్ళెప్పు ఉందిరా లేదు ఉంటుంది. ఆయాసం లేదు. ఏం బాధ ఏం లేదు ఏమైంది నిజంగా బాధ లేదా? కాళ్ళు నొప్పులున్నా లేదు. చేతులు నొప్పులున్నా లేదు. ఆకలి వేస్తుందా లేదు. ఏమన్నా ఆహారం తెచ్చుకుంటా తెచ్చుకో. ఏమన్నా తాగుతా తాగను. చిదానందం ఒకటే. ఏమిటి సంగతి అంటే బాధ లేక కాదు, కమ్యూనికేషన్ ఫర్ కటా చాలా డేంజరస్ సిచ్యువేషన్. పోలీస్ స్టేషన్కి టెలిఫోన్లు రావటం లేదు అంటే ఊళ్ళో కండిషన్ సేఫ్ గా ఉందని కాదు, పోలీస్ స్టేషన్ తాలూకు టెలిఫోన్ వైర్లు పీకేశారు, వెనక పక్క చూసుకోలేదు. అది ఓపియం పేషెంట్ కి వెరీ డేంజరస్ సిచ్యువేషన్. హీ మే కొలాప్స్ ఎనీ టైం. కమ్యూనికేషన్స్ ఆర్ కటా. అందుకని ఏ పెయిన్ ఉండదు, ఏ సఫరింగ్ ఉండదు. ఆ బ్రహ్మపట్నంలో ఉన్నట్లే ఉంటుంది. మెర్సాల్కి సఫరింగ్స్ అన్నీ ఉంటాయి. నీరసం ఉండి కదా, కదిలితే అని ఆయాసం, శ్వాసపురత కొంచెం కదిలితే, నోటంబడి లాలాజలం, సెలైవేషన్, ఇది మెర్సాల్ వాడికి. నాలుగు బండబారిపోవటం అంటే సెన్సేషన్ యాజ్ ఇఫ్ ది టంగ్ వాజ్ సోలెన్. మెర్క్యూరీ వాడికి నాలుగు బూడిద రంగులో ఉంటాం. మనిషి తలలోంచి నీళ్లు పోస్తున్నట్టు చెమట ఇంత జ్వరంలోనూ.